నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లా రామప్పలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం. తెలంగాణలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ చిన్నాభిన్నం చేస్తున్నాడని మండిపాటు. బీజేపీ కార్యకర్తపై మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం. తాను ప్రపంచ స్థాయి నాయకుడిని అంటూ కార్యకర్తపై తిట్ల పురాణం. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు. అందరినీ డ్యాన్స్ వేపిస్తా అంటూ గ్రామస్తులపై మండిపాటు. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. సానుభూతి రాజకీయాలు చేసే నవరస నట సార్వభౌమ అంటూ ఎద్దేవా. ఇక ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా రామప్పలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత ఆందోళనకరంగా ఉందని, చైనా 2000 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చినా ప్రధాని ఏమీ చేయలేదన్నారు. ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవట్లేదన్నారు. రాహుల్ జోడో యాత్రలో ప్రజల్లో ఆత్మస్థైర్యం కల్పించాడని అన్నారు. తెలంగాణలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ చిన్నాభిన్నం చేస్తుండానని అన్నారు. కోతుల గుంపుకు రాష్ట్రాన్ని అప్పగించినట్లుందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, మీ అభిమాన నాయకురాలు సీతక్క, రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా నిన్నటి పాదయాత్రలో పాల్గొని ఈ పాదయాత్రకు 100% సంఘీభావంగా అండగా నిలబడ్డందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కాకతీయుల కాలంలో రేచర్ల సోదరులు నిర్మించిన ఈ శివుడి యొక్క గొప్ప ఆలయం 800 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన కళాఖండాలు, ప్రపంచానికి సంబంధించిన సంస్కృతి, వివిధ దేశాలలో ఉన్న భిన్న సంస్కృతులను ఇక్కడ కళాకారులు, శిల్పులు చెక్కిండ్రు అని అంటే ఆనాటికే ప్రపంచంతో సంబంధాలు కాకతీయ సామ్రాజ్యము రాజులకు ఉన్నాయి. ఆనాడు సామంతులుగా పనిచేసిన రేచర్ల వారు ఇంత అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించి మనకు అందించడం జరిగింది. ఇవాళ 800-900 సంవత్సరాల క్రితం ఉన్న యొక్క సంస్కృతిని మనకు తెలుసుకోవడానికి సులభతరమైన అవకాశాన్ని కల్పించారు. మరి యునెస్కో గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన చంద్రశేఖరరావు గారు గుళ్ళు గోపురాలకు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్నాయని అంటున్నాడు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ అంటేనే సంస్కృతి, తెలంగాణ అంటేనే వారసత్వ సంపద. తెలంగాణకు వచ్చిన వారసత్వ సంపదను కాలగర్భంలో కలపాలి అని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతకాలం యొక్క చరిత్ర యొక్క ఆనవాళ్ళు ఉండకూడదు అనేది చంద్రశేఖరరావు గారి యొక్క కుట్ర. ఆ కుట్రలో భాగంగానే అత్యంత విలువైన కళా సంపద ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. గత సాంప్రదాయాలు కనిపించే వేటిని కూడా ఈరోజు కాపాడడం లేదు. వాస్తవంగా తెలంగాణలో ఉండే ఈ అద్భుతమైన కళాఖండాలను రక్షించాలి అనంటే ప్రత్యేకమైన బడ్జెట్, ప్రత్యేకమైన శాఖ ఉండాలి.
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నామమాత్రంగా తయారైపోయింది. సెక్రటేరియట్ దగ్గర కూడా అద్భుతమైన పురాతన కట్టడాలు వారసత్వ సంపద ఉంటే కూడా వాటిని కూలగొట్టి తన యొక్క వాస్తు పిచ్చిని చంద్రశేఖరరావు గారు ప్రదర్శించారు. అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం ఆడియో వైరల్ అయింది. ఫోన్ చేసిన ఆందోళ్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్త వెంకటరమణని బాబు మోహన్ బండ బూతులు తిట్టారు. మీతో కలిసి పార్టీలో పనిచేస్తానని కార్యకర్త చెప్పగా తాను మంత్రిగా ఉన్నప్పుడే ఆందోళనని అభివృద్ధి చేస్తానని చెప్పారు. నువ్వెంత నీ బతికెంత అంటూ కార్యకర్తను తిట్టారు. నేను 2 రాష్ట్రాల్లో పనిచేయాలని అమిత్ షా నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారని బాబు మోహన్ తెలిపారు. నేను ప్రపంచ స్థాయి నాయకుడిని అంటూ కార్యకర్తపై తిట్ల పురాణం అందుకున్నారు. బండి సంజయ్ ఎవడ్రా, వాడు నా తమ్ముడు అని అన్నారు. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకొని కొడతా అంటూ కార్యకర్తకు బెదిరించాడు. సదరు ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమ్ముడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ కాల్ వచ్చింది సార్ మీ దగ్గర నుంచి. అరే లక్ష్యం ఉంటే ఎర్రిపు కూడా ఫోన్ చేస్తే మాట్లాడారు. మీరు మాట్లాడకపోతే బాబు ఫోన్ చేసి మాట్లాడారు. వాడకలు వచ్చి సారీ సార్. ఇప్పుడు నేనేంటి రావణ, నువ్వెందుకు ఫోన్ చేశావు, నేనెందుకు ఎత్తలేదు, నేను ఇప్పుడు ఎందుకు చేశాను, వాట్ ఇస్ ద మ్యాటర్, టెల్ మీ. మిమ్మల్ని వెళ్దాం అనుకుంటున్నాం సార్. చెప్పినాము సార్. ఎప్పుడు, ఎవరు నువ్వు? వెంకటరమణ చూపడి సార్. నువ్వెవరు? ఆ బట్టల షాపులో పనిచేసే? అవును సార్, అవును సార్. షాప్ నాదే సార్, షాప్ నాదే సార్ అది. ఓకే, ఏం చేద్దాం? మిమ్మల్ని వెళ్దాం అనుకుంటున్నాం సార్, మీతో కలిసి పనిచేద్దాం. కలిసి ఏం చేస్తావు? మీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం సార్. కలిసి ఏం పని చేస్తాం? మీరు ఏం చెప్తే చేస్తాం సార్. నిన్నటి దాకా ఎందుకు చేయలేదు? తప్పైపోయింది సార్. మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ వాల్యూ చేసింది సార్ మాకు. మీకు దూరం ఉన్న తర్వాత మీరంటే ఏంటి, మీ వాల్యూ ఏంటి మీకు అర్థమైంది సార్ మాకు. వాస్తవం చెప్పాలంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ నర్సాపూర్ గ్రామస్తులపై మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మండిపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందే వారిని హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని హుకుం జారీ చేశారు. నేను మర్యాదకే మర్యాద, నా సంగతి మీకు తెలియదు, అందరినీ డ్యాన్స్ వేపిస్తా అంటూ నర్సాపూర్ గ్రామస్తులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీకు ఇప్పుడు 50 లక్షల రూపాయలు చెప్పి సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం చెప్పి అసలు నాకే మనసు బాధ అయిపోయి మీ ఊరి సంగతి నాకు అర్థం కాక నేను అసలు ఇంకా లేకపోతే ఇప్పుడు ఇంకో 1 కోటి రూపాయలతో ఇంకా మిగతా రోడ్లని కూడా 5 నిమిషాలు అవజేద్దాం. అసలు ఎందుకు వేయాలి ఈ రోడ్లు అనేది కూడా నాకే ఆలోచన వచ్చింది. నాకు ఏ ఊర్లో రాలేదు, ఈ నర్సాపూర్లోనే వచ్చింది. మొత్తం పనులు చేయాలి కానీ మీకు సామరస్యం లేకుండా, పద్ధతి లేకుండా, ఒకరికొకరికి ఇది లేకుండా మరి ఎందుకు? మరి ఏమైనా ఏదే నాయకుడు ఏమైనా మీకు భూమి పెడితే నిజంగా భూమి పెట్టినోడికి వెళ్ళి బోర్డు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు ఏమి తక్కువవుతుందని ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు. 24 గంటలు కరెంట్ ఇస్తుంటే కరెంటు వాడుకు దొరుకుతుంటుంది. రైతు బంధు తీసుకుంటుంది. రైతు కావాలంటే రైతు బీమా ఇస్తుంటుంది. కళ్యాణ లక్ష్యం అంటే పెట్టినోడి కల్లా కళ్యాణ లక్ష్యం 1,16,000 ఇస్తుంటుంది. మొన్న పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తుంది 2,016 రూపాయలు. మరి టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఖరీదైన భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కాజేస్తున్నారని శ్రీరంగ నీతులు చెబుతూ ఉద్దేశపూర్వకంగా డ్రామా చేసి కేసులు కట్టించుకొని సానుభూతి రాజకీయాలు చేసే నవరస నట సార్వభౌమ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అని ఎద్దేవా చేశారు. అసలు ప్రభుత్వ భూములపై కన్నేసింది ఎవరు అని ప్రశ్నించారు. సీఎంను మంగళగిరిలో తిడుతున్న భూమి 99 ఏళ్లు లీజు ఎవరిదని ప్రశ్నించారు. ఇది మళ్ళీ విజయవాడ నడిబొడ్డులో ఎన్ఏసి కళ్యాణ మండపం దగ్గరలో రమేష్ హాస్పిటల్ ఎదుర్కొన్న రోడ్లో గుణదల రెవెన్యూ విలేజ్ 493/1 95 సెంట్లు. ఇది ప్రభుత్వం అంతేగా. ఎంత ఉంది గజం అక్కడ? 2018 11/10/2018 ఎంత ఉంది గజం ఎన్ఐసి కళ్యాణ మండపం రోడ్లో? 33 ఏళ్ళు లీజు, 95 సెంట్లు. లీజ్ ఎంత? పని 1000 రూపాయలే ఎకరానికి. అంటే
90 సెంట్లు 1000 రూపాయల కంటే లోపు 900 చిల్లరకి సంవత్సరానికి 900 రూపాయలకి 91 సెంట్లు మీరు తీసుకున్నారు కదా. పార్టీ ఆఫీస్ కట్టారు కదా అక్కడ. అది ఎంత ఖరీదైంది విజయవాడ నడిబొడ్డులో? శ్రీకాకుళం జిల్లాలో టౌన్లో 30 సెంట్లు 163 టెక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 24/1/2019 అంటే ఎలక్షన్లు ఇంకొక నెలలో వెళ్తున్నాం అనగా. ఫిబ్రవరి నుంచి ఎలక్షన్స్కి 30 రోజుల ముందు మరి వెనక డేట్ వేసి ఇచ్చారు. జీవో నెంబర్ 63. ఇది 33 ఏళ్ళు లీజే కదా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అయితే 99 ఏళ్ళు హైదరాబాద్ది. చిత్తూరు ఎకరా 20 సెంట్లు జీవో నెంబర్ 59 24/1/2019 అంటే ఎలక్షన్లకు వెళ్ళే 30 రోజుల ముందు. సర్వే నెంబర్ 1/1B3 ఎకరా 20 సెంట్లు చిత్తూరు టౌన్లో తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ నందు గృహ సారథులు సచివాలయ కన్వీనర్లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా కృషి చేయాలని, బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని గృహ సారథులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వ పుస్తకంలోని ప్రశ్నలను చదివి వారి సమాధానాలను స్లిప్లో టిక్ చేయండి. ఇంటి వారి పేరు మరియు వారి ఫోన్ నెంబర్ స్లిప్ పైన రాయండి. ఎవరెవరి విధులు ఎట్లా నిర్వర్తించాలనే దాని మీద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక అపోహ ఉంది, వాలంటీర్లు ఉన్నారు కదా, మళ్ళీ వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు, మా వాలంటీర్లు కానీ భవిష్యత్తులో తీసేస్తారా అనేది వాలంటీర్లు ఒక అపోహ. ఓకేనా, దానికి క్లారిటీ ఇవ్వడానికి నెక్స్ట్ ఏదైతే పార్టీకి సంబంధించి ఒక సిస్టమ్ ఉంది, అంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు, అలాగే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉంటారు, అలాగే గ్రామ కమిటీకి సంబంధించిన కమిటీ ఒకటి ఉంటుంది. అసలు మరి ఇవన్నీ చేస్తున్నారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి గ్రామ కమిటీ కన్వీనర్లు కానీ మండల పార్టీ కన్వీనర్లు కానీ కొన్ని అపోహలు ఉన్నాయి. దీనికి సంబంధించి విధి విధానాలు ఎవరు ఏ పనులు చేయాలనే దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ క్లారిటీ ఇవ్వడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ మన పార్టీకి ఎంత మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల గురించి నేను మాట్లాడతాను. వాలంటీర్ ఉద్యోగాలకు వచ్చిన భయం అనేది ఎక్కడ కూడా 1% కూడా మీరు పెట్టుకోవడానికి వీలు లేదు. మీరందరూ కూడా జగన్ గారి మానస పుత్రికలు మీరంతా కూడా. ఓకేనా, జగన్ గారికి అత్యంత ఇష్టమైన వ్యవస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది అని అంటే అది వాలంటీర్ వ్యవస్థ. మీకు ఇంకా ప్రమోషన్ ఇవ్వడానికి, మీకు ఇంకా కూడా మేలు చేయడానికి జగన్ గారు ఆలోచన చేస్తున్నారనే సంగతి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మీరందరూ మీ అభిమానాన్ని చూపించడానికి ఎలక్షన్ టైంలో కొన్ని అడ్డంకులు, అవసరాలు సృష్టిస్తారు. కాబట్టి మీ ప్లేస్ లో ఎలక్షన్ చేయడానికి కొంతమందిని మీకు సహాయంగా మీకు మేము సపోర్టింగ్ గా పెడుతున్నాము అని బట్టి మీ మనసులో మీరందరూ ప్రచారం చేయలేవు. కాబట్టి చేయడానికి ప్రతిపక్షాలు కొన్ని అడ్డంకులు సృష్టిస్తారు. కాబట్టి అది కోర్టు ద్వారా అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఒక లోకల్ గా కొన్ని ఇబ్బందులు సృష్టిస్తారు. కాబట్టి మీకు సపోర్టివ్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇవాళ వ్యవస్థలో మీరు ఒక భాగం అయిపోయారు. 100 మంది కూడా వాలంటీర్లు సూచించారని చెప్తున్నారు తప్పే ఎక్కడ మా పేరు చెప్పట్లా. అంటే అంత బలంగా మీరు వ్యవస్థలో చొచ్చుకుపోయారు. కాబట్టి మీకు సపోర్టివ్ గా ఉండడానికి మాత్రమే గృహ సారథిని
వేస్తాం కాబట్టి ఇక్కడ ఎవరు కూడా వాలంటీర్లు మీ ఉద్యోగానికి పూర్తి భద్రత రేపు. ఎందుకంటే ఎక్కువగా ఈ వాలంటీర్లు కింద చేసి పని చేయలేని పరిస్థితిలో దయించి మీ కుటుంబ సభ్యులను బతుకుకోవడానికి అవకాశం ఇచ్చేయండి. అంతేగాని 2 చోట్ల చేయాలి అక్కడ భర్తతో అతను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. న్యూస్కి తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 2 నెలలుగా చైన్ స్నాచింగ్కు పాల్పడుతూ జిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న 2 చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 30 లక్షల విలువ చేసే 63 కాసుల బంగారు ఆభరణాలను, 3 బైక్లను, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మీడియాకు తెలిపారు. వీళ్ళు 20 స్నాచింగ్ కేసులు, అంటే ఆడవాళ్ళు రోడ్డు మీద గుడికి వెళ్ళేటప్పుడు లేదా ఊరెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళు వాళ్ళని బండి మీద వెంబడించి కొన్నిసార్లు ముందు నుంచి వచ్చి వాళ్ళ మెడలోని తాలూకు చైన్స్ని బలవంతంగా తెంపుకొని పోవడం అనేది గత 2 నెలల నుంచి జరిగింది. ఈ 2 నెలల్లో వీళ్ళు మన జిల్లాలో 20 నేరాలు చేశారంటే ఓన్లీ స్నాచింగ్.
తర్వాత స్నాచింగ్ చేయడానికి బళ్ళు కావాలి కాబట్టి 2 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 22 కేసుల్లో కూడా ప్రాపర్టీని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఈ 22 కేసుల్లో పోయినటువంటి బంగారం 63 కాసులు అండి. 63 కాసులు కూడా రికవర్ చేశాము. ఈ 63 కాసులు 2 వెహికల్స్ వాల్యూ సుమారు 30,64,000 వరకు ప్రాపర్టీని మేము రికవర్ చేసాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేసాం. వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలిస్తాము. ఈ సమయంలో ఈ పాలకొల్లు టౌన్ పోలీస్ వారు చేసినటువంటి రిమార్కబుల్ వర్క్కి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. వెంపండి వాళ్ళు వెంప ఈ కృతివేణిలోని ఇక్కడ కూడా 2 మోటార్ సైకిల్ అటెన్షన్ చేసి వాటి మీద వెళ్ళి ఆ ఎన్ఎస్ వెహికల్ అనేది మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి దాని మీద సుమారు ఒక 500-600 బళ్ళు మేము వెరిఫై చేయడం జరిగింది. అలాగా ఒకదాన్ని కాదు అనుకుంటూ వస్తే ఆఖరికి వీళ్ళ దగ్గరికి వచ్చి ఆగాము. వీళ్ళకి మన ఏరియాలో తిరిగినట్టు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సపోర్ట్ ఉంది అని ఆరంభిస్తాం. అవన్నీ ఏ రూట్లో తిరిగి నేరాలు చేశారు, ఆ టైంలో అక్కడ ఎవరున్నారు, ఆ క్రైమ్ నెంబర్లు ఏంటి అనేది మీకు గ్రాఫికల్గా బాగుంటుందని చెప్పి మా బాదం శ్రీనివాస్ ఈజ్ కింగ్ పిన్ బిహైండ్ దిస్ వర్క్ చాలా బాగా చేశాడు. లేదు ఇవే నేను డ్రింకింగ్ స్మోకింగ్ అన్నిటికంటే దారుణమైంది ఆన్లైన్ బెట్టింగ్. వాటికి అలవాటు పడ్డారు, డబ్బులు కావాలి కాబట్టి దే రిసర్చ్ టు ఆల్ దీస్ థింగ్స్. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్జిఓస్ కాలనీలో ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చి షాప్లపైకి కారు దూసుకెళ్లింది. ఉదయం కాలినడక చేస్తున్న వారిలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్లో ఉన్నట్లు గుర్తించారు. కారులో ఉన్న 2 యువకులు క్షేమంగా బయటపడ్డారు. కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్లో అమాననీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పారవేశారు. పసికందు ఏడుపులు విన్న స్థానికులు హద్నూర్ పోలీసులకు సమాధానం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వినయ్ కుమార్ పోలీసు వాహనంలోనే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి శిశువుని తరలించారు. శిశువుని పరీక్షించిన వైద్యులు పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో పసికందును పారవేసిన ఘటనపై అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తిస్తామని హద్నూర్ పోలీసులు తెలిపారు. ఒక మీరు చూడండి అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ. పొదలలో పడేసారా సార్ రోడ్డు పక్కన? కొంచెం పొదలు ఇప్పుడు స్పందించిన తర్వాత 7:30 గంటలకు
రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ ద్వారా నాకు సమాచారం రాగా ఇమీడియట్గా నేను రుక్మాపూర్ విలేజ్ అవుట్స్కట్లో ఒక ఫీమేల్ గర్ల్ పడి ఉందని చెప్పి బార్న్ బేబీ పడి ఉందని చెప్పి సమాచారం రాగా ఇమీడియట్గా వెళ్ళి చూసేసరికి పడి ఉంది. అక్కడ ఆశా వర్కర్ మరియు అంగన్వాడీ సూపర్వైజర్ సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఇమీడియట్గా పాపను ట్రీట్మెంట్ నిమిత్తం జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినాము. పాప ప్రజెంట్ ఆరోగ్యం మంచిగా ఉంది. ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం సంగారెడ్డికి తరలించలేనిది. థ్యాంక్ యూ. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాకినాడ జిల్లా తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 9 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. తుని గవర్నమెంట్ రైల్వే స్టేషన్ పరిధిలో సుమారుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ మొబైల్ థెఫ్ట్లు జరుగుతుందండి. దీనికోసం ఈ సిబ్బందిని తరచూ మేము పంపిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా సిబ్బందిని పంపించినప్పుడు ఒక అనుమానాస్పదంగా వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టయితే అతని దగ్గర ఒక 9 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ దొరికింది. వీటిని ఇతను అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఇదంతా కూడా ఈ రైల్వేలో ఉన్నటువంటి ట్రైన్లో దొంగతనం కోసం ఇతను రాత్రిపూట కానీ డే టైంలో ఈ ట్రైన్స్ లో తిరుగుతూ ఎవరైనా ఛార్జింగ్ పెట్టినట్లయినా, ల్యాప్టాప్ బ్యాగులు పెట్టి ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళినట్లయినా వాటిని దొంగిలించి ఈ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి తాకట్టు పెట్టడం జరుగుతుంది. అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏమైనా ఫోన్లు ఉన్నాయని చెప్పి దర్యాప్తు చేసి ఇతన్ని విజయవాడ రైల్వే కోర్టులో రిమాండ్ కి రేపు హాజరుపరుస్తాం. ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇతను ఎక్కడ అదుపు తీసుకున్నారు? ఇతని కొలిమేర, తునికి సంబంధించి కొలిమేర విలేజ్ అండి. ఇతను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఎటువంటి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక ఇది మద్యానికి వాటికి బాగా అలవాటు అయిపోయాడు. ఈజీగా మనీ గెయిన్ చేయడానికి ఇతను రైల్వేలో దొంగతనాలు చేయడం నేర్చుకుని ఇక్కడే మొబైల్ ఫోన్ లో దొంగతనం చేస్తున్నారు. ఇతను ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అదుపులో తీసుకున్నాం రైల్వే స్టేషన్ లోని. ఇతను ఆధీనంలో ఉన్నటువంటి ఫోన్లు కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు నాగబాబు అండి, శ్రీమతులు నాగబాబు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఔటుపల్లిలో ఉప్పలపాటి దీప్ చంద్ అనర్ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తలపై గాయాలతో రక్తపు మడుగులో మృతదేహం ఉండడంతో దీప్ చంద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీప్ చంద్ విజయవాడలో ఇంటీరియర్ కన్స్ట్రక్షన్స్ వర్క్ చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లా రామప్పలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం. తెలంగాణలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ చిన్నాభిన్నం చేస్తున్నాడని మండిపాటు. బీజేపీ కార్యకర్తపై మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బూతు పురాణం. తాను ప్రపంచ స్థాయి నాయకుడిని అంటూ కార్యకర్తపై తిట్ల పురాణం. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్రావు వివాదాస్పద వ్యాఖ్యలు. అందరినీ డ్యాన్స్ వేపిస్తా అంటూ గ్రామస్తులపై మండిపాటు. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. సానుభూతి రాజకీయాలు చేసే నవరస నట సార్వభౌమ అంటూ ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.